యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది కాలగర్భంలో గతించిపోయారండి. మరి మనకైతే సజీవంగా మరి మేలుకొలిపి మరొక దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠాభూషణంగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఏం చెప్తున్నాడు ఇందులోన? మరి సత్యాన్ని ఎప్పుడు కూడా సత్యంగా యథార్థంగాను నమ్మకంగాను మరి సత్యంతో నడుచుకోవాలని, మరి వాటిల్ని ఎప్పుడు దారి తప్పి నడవకుండా అదుపు ఆజ్ఞలను మరి అదుపు ఆజ్ఞ లేకుండా తిరగడం ఇలాంటివి చేయకుండా మరి ఎప్పుడు కూడా సత్యంతోనే అనుసరించుకుంటూ నడుచుకుంటూ మరి దయను కలిగి జాలి హృదయాన్ని కలిగి మరి ఇలా మనము ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టనని మాట ఇస్తున్నాడండి. మరి అంతే కదండి, వాటిల్ని ఇవన్నీ కూడా దయ, సత్యం, న్యాయం, నీతి ఇవన్నీ కూడా మనము కంఠాభూషణంగా ధరించుకోవాలంటే ఎలాగా ఈ ఎదుటి వ్యక్తి ఆభరణాలు ఎలా ధరించుకుంటాడో అలాగే మరి ఈ వాక్యము మరి ఉన్న ప్రకారంగా మరి సత్యమును, నీతిని, న్యాయమును ఇవన్నీ కూడా మనం ఆభరణాలు కింద ధరించుకోవాలన్నమాట అండి. మరి ఇవన్నీ కూడా హృదయం అనే పలక మీద వాటిని రాసుకోమని చెప్తున్నాడు దేవుడు. ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానం మన జీవితంలో మరి జరగాలనేది మన కోరిక. మరి అలా జరగాలి అని అనుకుంటే మనము కూడా ఇందులో చెప్పినట్టుగా దయ, నీతి, న్యాయము ఇవన్నీ కూడా విడిచిపోకుండా కాపాడుకోమంటున్నాడండి. మరి అలాంటి స్థితి ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఉండాలన్నదే ఆయన కోరిక. మన ఆలోచన కూడా కలిగి ఉండాలన్నదే మన ఆలోచన. మరి ఇలాంటి దీవెనకరమైన వాగ్దానం మరి నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.